ఆరవ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారः స ఉచ్యతే. కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని విషయాల నుంచి వాటి వాసనలన్నింటి కూడా బలవంతంగా కొంతమంది నిగ్రహిస్తూ ఉంటారు. మనసు మాత్రం ఆ విషయాల పట్లే తిరుగుతూ ఉంటుంది. బలవంతంగా ఏదో ఉపవాసం ఉందని ఆ రోజుకి చేయడం కానీ దృష్టి అంతా భోజనం మీద ఉండడము ఇలాంటివన్నీ కొన్ని ఉదాహరణలు అనమాట. అలా చేసేవాడు కపటమైన ఆచరణ కలవాడవుతారు. వాళ్ళని మిథ్యాచారులు విమూఢాత్ములు అంటారు అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఏడవ శ్లోకము. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియః కర్మయోగం అసక్తః స విశిష్యతే. సరే, ఇంకా దీనికి భిన్నంగా ఎవరైతే మనసు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించి మనసు ద్వారా నచ్చజెప్పుకొని ఒక శాశ్వతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అప్పుడు అలా చేస్తే కనుక, అలా ఇంద్రియాలను వెనక్కి ఎవరైతే తీసుకుని నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తారో అతను శ్రేష్ఠుడు అవుతాడు అని చెప్తున్నారు. ఎనిమిదవ శ్లోకము. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. మనము శాస్త్రవిహితమైన కర్మల్నే చేయాలి అని చెప్తున్నారనమాట. అలాగే కర్మ ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే కూడా కర్మ చేస్తూ ఉండడమే శ్రేష్టము. కర్మ చెయ్యాలి, ఫలితాల మీద ఆసక్తి పెట్టకూడదు. కర్మ అన్నది చేయకపోతే మనకి శరీర నిర్వహణ కూడా కష్టమైపోతుంది అని చెప్తున్నారనమాట. 9వ శ్లోకము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞము అంటే మనలాంటి సామాన్య మానవుల భాషలో తీసుకోవాలంటే ఈశ్వరార్పణ బుద్ధితోనూ త్యాగబుద్ధితోనూ చేసే ఏ పనైనా యజ్ఞమే అవుతుంది. సో యజ్ఞం ఇలా త్యాగబుద్ధితో కాకుండా పరమేశ్వర ప్రీతి గురించి కాకుండా చేసే ఏ కర్మైనా కూడా మనల్ని కర్మబంధాల్లో చిక్కుకునేటట్లు చేస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా యజ్ఞం కోసమే కర్మ చేయి కౌంతేయ అని చెప్తున్నారు. అంటే యజ్ఞం గురించి అంటే ఎప్పుడు త్యాగబుద్ధితోనే చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అప్పుడు మనము కర్మ సంఘం నుంచి మనం రహితమైపోతాం. అంటే ఫలాసక్తి లేకుండా కర్మబంధాల్లో ఇంకా మరి చిక్కుకోమన్నమాట. 10వ శ్లోకము. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. అసలు సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు ఏం చేశారట, ప్రజలతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించారట. చేసి ఈ యజ్ఞాలనే మీరు తీసుకుని అభివృద్ధి చెందండి, ఈ యజ్ఞాలు మీరు చేస్తూ ఉన్నంతకాలం మీరు అభీష్టాలు పొందుతూ ఉంటారు అని చెప్తారు. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో త్యాగబుద్ధితో మనం ఎప్పుడైతే కార్యం చేస్తూ ఉంటామో కర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు అవి మనకి సత్ఫలితాన్ని ఇచ్చి మనకి జీవితంలో ఏ లోటు లేకుండా చేస్తాయన్నమాట. మనకి మోక్షాన్ని కూడా కలగజేస్తాయి. అది బ్రహ్మ ప్రజాపతి మనకి అందుకని యజ్ఞాలని మానవులనే కాదు ఈ సృష్టితో పాటు సృష్టిలో మనల్ని పుట్టించడంతో పాటు యజ్ఞాలను కూడా పుట్టించారు. అందుకని యజ్ఞం అంటే కర్మని యజ్ఞంలా చేసే విధానాన్ని కూడా రూపొందించారు, అప్పుడే తెలియజేశారు. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.